అందరికీ నమస్కారం. ఈరోజు మనము హైకోర్టు నుంచి వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది మనకు 1 డిసెంబర్ రోజు ఇచ్చారు. ఇది మనకు డైరెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సివిల్ జడ్జ్ వాళ్ళ నోటిఫికేషన్ అన్నమాట. దీంట్లో మనకు డైరెక్ట్ పోస్టులు కొన్ని ఉన్నాయి అండ్ ట్రాన్స్ఫర్ పోస్టులు కొన్ని ఇచ్చారు. దాంట్లో చూసుకుంటే మనకు 66 వేకెన్సీస్ అంటే 66 వేకెన్సీలు ఏమో డైరెక్ట్ పోస్ట్ ద్వారా తీసుకుంటున్నారు, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. మిగతా 28 వేకెన్సీలు ఏమో మనకు ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకుంటున్నారు. ఇది అప్లికేషన్ డేట్ చూసుకుంటే మనము 8th డిసెంబర్ నుంచి 29th డిసెంబర్ వరకు ఇచ్చారు. మనకు నియర్లీ 21 డేస్ ఇచ్చారు. 29th రోజు చూసుకుంటే మనము 12 వరకు మనం అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంది, కానీ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. మీరు ఎప్పుడైనా ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ ద్వారానే తీసుకుంటున్నారు అప్లికేషన్స్ అనేవి. మనం ఆన్లైన్ వెబ్సైట్ చూసుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు మీరు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా మిస్ అవుతే మీరు కమెంట్ లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను, దాని మీద క్లారిటీ ఇస్తాను. మనం ఏ అప్డేట్స్ కావాలన్నా కానీ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అవుతూ ఉంటే దాంట్లో పెడుతూ ఉంటారు. నేను మీకు షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండండి మీరు. మనం డేట్ ఆఫ్ అప్లికేషన్ చెప్పాను కదా నేను మీకు, 8th డిసెంబర్ కి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఏమో 29th డిసెంబర్ కి క్లోజ్ అవుతుంది. మనకి స్క్రీనింగ్ టెస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసే డేట్ ఏంటంటే ఫిబ్రవరి మంత్ లో ఉంటుండొచ్చు మాక్సిమం మనకు. అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారు, ఆ తర్వాత టెస్ట్ మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. స్క్రీనింగ్ టెస్ట్ మాక్సిమం ఫిబ్రవరిలో పెట్టే ఛాయిసెస్ ఉన్నాయి. మీకు హాల్ టికెట్ అవన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్ లోనే పెడతారు. మనం వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ లో 13 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 11 పోస్టులు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు అన్ని కలిపి 4 పోస్టులు ఇచ్చారు, 4 పోస్టులు. మనము బీసీ వాళ్ళకు చూసుకుంటే ABCD గ్రూప్స్ వారిగా డివైడ్ చేసి ఏ వాళ్ళకేమో 9 వేకెన్సీస్, బి వాళ్ళకు 6, సి వాళ్ళకు 2 వేకెన్సీస్, డి వాళ్ళకు 6 వేకెన్సీస్, ఈ వాళ్ళకు 5 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీలో కూడా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద డివైడ్ చేశారు కదా, దాని ప్రకారమే వేకెన్సీస్ కూడా ఇచ్చారు. మనము వేకెన్సీస్ ఇచ్చారు. గ్రూప్ 1 చూసుకుంటే మనము దాంట్లో ఒక వేకెన్సీ ఉంది. గ్రూప్ 2లో 5 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 3లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ 66 వేకెన్సీస్ అనేవి వచ్చాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇవి. ఇంకా మనం చూసుకుంటే ట్రాన్స్ఫర్ ద్వారా అయ్యే వేకెన్సీస్ ఓపెన్ కేటగిరీలో ఏమో 22 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకేమో గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి ఇచ్చారు 2 పోస్టులు, ఇక్కడ 1 పోస్ట్. ఎస్టీ వాళ్ళకేమో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు ట్రాన్స్ఫర్ ద్వారా ఉన్నాయి 28 పోస్టులు ఇచ్చారు. మనకి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మెన్షన్ చేశారు. సోషల్లీ అండ్ ఎడ్యుకేటల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు అయితేనే బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందికి వస్తారు. నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే మనము అన్ని వాటికి ఉన్నట్టే మనకు దీనికి కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా ఆల్రెడీ, వాళ్ళకి ఫేవర్ లో ఇచ్చిన వేకెన్సీస్ ప్రకారం వాళ్ళకి అది రిజర్వ్డ్ అన్నట్టే. యూఆర్ లో కొట్టుకున్న వాళ్ళకు యూఆర్ ఓపెన్ కేటగిరీ కింద ఇస్తారు. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ దానికి ఏమో డిగ్రీ ఇన్ లా ఉండాలి మనకు, ఏదన్నా ఒక యూనివర్సిటీ, స్టేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అండ్ ఆల్సో ఎన్రోల్డ్ ఇన్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ యాజ్ అన్ అడ్వకేట్ కూడా ఉండాలి. దీంతో పాటు మనకు ఒక అడ్వకేట్ లాగా వర్క్ చేసి ఉండాలి ఆల్రెడీ, నాట్ లెస్ దెన్ 3 years అని మెన్షన్ చేశారు. ఈ మన రిక్రూట్మెంట్ డేట్ ఇచ్చారు కదా, మనకు ఏ రోజైతే నోటిఫికేషన్ వచ్చిందో దానిలోపు 3 years కంప్లీట్ అయి ఉండాలి యాజ్ అన్ అడ్వకేట్ వాళ్ళు. అలాంటి వాళ్ళు అయితేనే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఆల్సో ఆ అడ్వకేట్ వాళ్ళకు అంటే వీళ్ళకు ఎక్స్పీరియన్స్ మీద ఇస్తారు కదా, అది ఇచ్చే వాళ్ళు ఎవరై ఉండాలి అంటే ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ అయి ఉండాలి, లేదంటే ఒక అడ్వకేట్ అయ్యి 10 years ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళన్నా ఇవ్వాలి. వాళ్ళ ద్వారా చేసి ఉంటే మాత్రమే అది వ్యాలిడ్ అనమాట. 3 years పీరియడ్ ఉండాలి. అండ్ ఆల్సో అది ఎవరు అప్రూవ్ చేసి ఉండాలో కూడా మెన్షన్ చేస్తారు, మీరు ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం 23 years అనేది ఉండాలి మినిమం ఏజ్ లిమిట్ ఏమో 23, మాక్సిమం చూసుకుంటే మనం 35 years. 23 to 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 35 years. మనము ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 40 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ పర్సన్స్, డిఫెన్స్ లో పనిచేసి ఎక్స్ సర్వీస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఏమంటారు, మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అది ఎంత అనేది నేను మీకు చెప్తాను. ఒకవేళ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళైతేనేమో 10 years ఉంది ఏజ్ లిమిట్. అంటే 45 years ఎలిజిబిలిటీ వాళ్ళకు, అప్పర్ ఏజ్ లిమిట్ 45 years ఉన్నా కానీ ఎలిజిబుల్ అన్నట్టు. ఒకవేళ డిఫెన్స్ లో వర్క్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళది ఏం చేస్తారంటే, డిఫెన్స్ సర్వీస్ చేస్తారు కదా వాళ్ళు, ఆ ఏజ్ అనేది ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. ఇంకా ఇవి కాకుండా మనకు మస్ట్ అండ్ షుడ్ ఇంకేం ఉండాలి అంటే గుడ్ క్యారెక్టర్ అండ్ ఈస్ ఫ్రీ. క్యారెక్టర్ అనేది గుడ్ ఉండాలి, అంటే మన మీద ఏ కేసులు అవేమీ లేకుండా ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రమే మీరు ఎలిజిబుల్, లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీ మీద ఏదైనా కేసులో ఏదైనా సర్వీస్ నుంచి మీరు బయట ఉంటే కూడా మీరు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మెన్షన్ చేశారు. దేంట్లో నుంచి అన్నా డీబార్ అయినా కానీ, ఒకవేళ హైకోర్టులో లేదంటే యూపీఎస్సీ ఏదైనా ఎగ్జామ్ లో డీబార్ అయినా కానీ మీరు నాట్ ఎలిజిబుల్. పర్మనెంట్లీ డీబారెడ్ అయితే మాత్రమే నాట్ ఎలిజిబుల్ మీరు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఏంటి, మోర్ దెన్ 1 marriage చేసుకున్నా కానీ మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ సింగిల్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. చూసుకొని మీరు మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే వీళ్ళకి వచ్చి ఉండాలి. వాళ్ళు చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. అలా అయితేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు, లేదు అంటే లేదు. ఎందుకంటే మనం వర్క్ చేస్తాం కదా, సివిల్ జడ్జ్ అంటే అది చిన్న పోస్ట్ కాదు. కాబట్టి మనకి ఈ ఫ్లూయెన్సీ ఉండాలి. మనం చేసేది మళ్ళీ తెలుగు స్టేట్స్ లో కాబట్టి మనకు ఫ్లూయెన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ వాళ్ళదేమో వాళ్ళకు డిగ్రీ ఉండాలి లాలో. వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది 48 years ఇచ్చారు మనకు. వాళ్ళ క్యారెక్టర్ అండ్ కండక్ట్ అనేది, టోటల్ సర్వీస్ ఉంటుంది కదా బిఫోర్ సర్వీస్ లో, దాంట్లో గుడ్ కండక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంకోటి చూస్తే వీళ్ళు రిటర్న్ ఎగ్జామ్ రాయాలి అండ్ ఆల్సో వైవా వాయిస్ రాయాలి. వీళ్ళకు ప్రొసీజర్ ఓన్లీ 2 steps ఉంటుంది. మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నాం కదా, వాళ్ళ ప్రొసీజర్ నేను మీకు చెప్తాను. ఈ ట్రాన్స్ఫర్ వాళ్ళది ఇది ఓన్లీ 2 steps అన్నమాట. రిటర్న్ ఎగ్జామినేషన్, వైవా వాయిస్. ఎవరన్నా స్టాఫ్ మెంబర్స్ ఆల్రెడీ ఏదైనా ప్రొసీడింగ్స్, ఏదైనా మిస్కండక్ట్ లేదంటే ఏదైనా ఇష్యూస్ లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు లేరు, ఎలిజిబుల్ కారు వాళ్ళు. ఇది చూసుకోండి మీరు. నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశాడు. మీరు ఆల్రెడీ ఏదైనా ప్రొసీజర్ అంటే ఏదైనా మీ మీద కేసెస్ ఉండి అవి ఏమైనా నడుస్తుంటే కూడా మీరు ఎలిజిబుల్ కాదు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి, ఇది ట్రాన్స్ఫర్ పోస్టులు పెట్టుకోవడానికి. ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ట్రాన్స్ఫర్ పోస్టులు పెట్టుకోవడానికి అనేది చూసుకుంటే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. సెక్షన్ ఆఫీసర్స్, కోర్ట్ ఆఫీసర్స్, స్క్రూటినీ ఆఫీసర్స్, అకౌంట్ ఆఫీసర్స్, ఇవన్నీ చూసుకోండి మీరు. వీళ్ళు ఈ పోస్ట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వీళ్ళకు కూడా మస్ట్ అండ్ షుడ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఫ్లూయెంట్ గా తెలుగు లాంగ్వేజ్ చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. మనం మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే, అంటే ఎలా సెలెక్ట్ చేస్తారో అది చూసుకుంటే, మనము ఫస్ట్ 100 multiple choice questions ఉంటాయి అనమాట. మనకు ఎంసీక్యూసే 100 ఉంటాయి. 2 hours టైం అనేది ఇస్తారు మీకు. 100 marks కి 100 multiple choice questions, 2 hours టైం. క్యాండిడేట్ కి ఖచ్చితంగా 40% వచ్చి ఉండాలి. 1:10 రేషియోలో తీస్తారు దీంట్లో. ఫస్ట్ లో మనకు స్క్రీనింగ్ టెస్ట్ లో 100 multiple choice questions, 2 hours టైం, 40% మస్ట్ రావాలి. 1:10 రేషియోలో సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్క క్యాండిడేట్ కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ కూడా తీసుకోవడానికి చాయిస్ ఉంది ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లో. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన క్యాండిడేట్స్ ని నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి తీసుకుంటారు అనమాట. ఇక్కడ మనకు స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని రిటర్న్ ఎగ్జామినేషన్ కి ఏం కౌంట్ చేయరు, ఫైనల్ దానికి కూడా ఏం కౌంట్ చేయరు. ఇది మెరిట్ లోకి ఏం రాదు. జస్ట్ స్క్రీనింగ్ అంటే జస్ట్ ఫస్ట్ స్టేజ్ అయిపోయి సెకండ్ స్టేజ్ ఒక ఎలిజిబిలిటీ లాగా తీసుకుంటారు తప్ప దాన్ని నెక్స్ట్ ప్రొసీజర్ కానీ ఫైనల్ ఎగ్జామ్ లో కానీ మెరిట్స్ కి యూజ్ చేయరు అనమాట. మీకు జస్ట్ పాస్ వచ్చినా సరిపోతుంది అక్కడ.
మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనం 3 పేపర్స్ ఉంది. సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంకొక పేపర్ ఇంగ్లీష్ పేపర్ చూసుకుంటే మనము ట్రాన్స్లేషన్, ఎస్సే రైటింగ్, గ్రామర్, వొకాబులర్, బేసిక్ ఇంగ్లీష్ ఉంది ఇక్కడ. దాన్ని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి 30 మార్క్స్ కి, ఒకటేమో 70 మార్క్స్ కి డివైడ్ చేస్తారు. పార్ట్ 1 లోనేమో మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాము అనేది ఉంటది. పార్ట్ 2 లోనేమో మనకు ఈ పార్ట్ 1 ఉంది కదా, దాన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కలిపి ఉంటది అనమాట. అంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్, ట్రాన్స్ఫరింగ్ అవన్నీ చూస్తారు, ట్రాన్స్లేటింగ్ అవన్నీ చూస్తారు. పార్ట్ 2 లో చూసుకుంటే మనము వాళ్ళ ఎస్సే రైటింగ్ స్కిల్స్, గ్రామర్, వొకాబులరీ ఎంతో ఉంది, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అనేది దాని మీద డిపెండ్ చేసుకొని పార్ట్ 2 ఉంటది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనము ఈ పేపర్ లో మనకున్న పేపర్ 1, పేపర్ 2 లో మనకు 50 మార్క్స్ వచ్చి ఉండాలి. పేపర్ 3 అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీరు షార్ట్ లిస్ట్ చేస్తారు. పేపర్ 1 and 2 లో 50% మార్క్స్ అట్లీస్ట్ ఉండాలన్నమాట. మనకు నెక్స్ట్ చూసుకుంటే వైవా టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయినాక మనము పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 చూసాం కదా. ఈచ్ పేపర్ కి మనకు 100 మార్క్స్ అనేవి ఉంటాయి. 3 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క పేపర్ 3 hours రాయాల్సి వస్తుంది. మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటది. పేపర్ 3 చూసుకుంటే మనం ఇంగ్లీష్ టు హిందీ ఉంటది పేపర్ 3. మన సెలెక్షన్ ప్రాసెస్ లో చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏంటి, సివిల్ అండ్ క్రిమినల్ లాస్ ఎంతవరకు వచ్చు, ఇంగ్లీషే కాకుండా ఈ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. మన సిలబస్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ కి, రిటర్న్ ఎగ్జామినేషన్ కి అదే ఎక్కువ ఉంటది. సివిల్ లాస్ ఉంటాయి మనకు, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ కాంట్రాక్ట్ లా. ఇక్కడ చూసుకోండి మీరు, ఈ సివిల్ లాస్ అనేవి అన్ని మన సిలబస్ లో ఇంక్లూడ్ చేస్తారు. క్రిమినల్ లాస్ చూసుకుంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి క్రిమినల్ లాస్ కింద ఉన్న సిలబస్. ఒకసారి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనం రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకు వైవా అనేది ఉంటుంది. వైవా వాయిస్ లో ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 60% కన్నా తక్కువ రావద్దు, 60% మినిమం రావాలి. ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 60% పేపర్ 1, పేపర్ 2 లో వస్తే మాత్రమే వాళ్ళని వైవాక్ అనేది సెలెక్ట్ చేస్తారు, లేదంటే ఎలిజిబుల్ కాదు. మనము బీసీ వాళ్ళకి చూసుకుంటే 55% వచ్చి ఉండాలి పేపర్ 1, పేపర్ 2 లో, వాళ్ళు అప్పుడు వైవాకి ఎలిజిబుల్ అవుతారు. వైవా మార్క్స్ చూసుకుంటే మనకు 30 మార్క్స్. ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ చూసుకుంటే మనం 50% మార్క్స్ ఉంటుంది వాళ్ళకి ఎలిజిబిలిటీ. 1:3 రేషియోలో తీసుకుంటారు వీళ్ళని. వైవాకి 1:3, మనకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి 1:10, వైవాకి 1:3 లో తీసుకుంటారు. మనకు వైవాక్ అనేది 30 మార్క్స్ ఉంటది. ఒకవేళ పర్సన్ అబ్సెంట్ అయితే వైవాకి డిస్క్వాలిఫైడ్ అన్నట్టు, డైరెక్ట్ డిస్క్వాలిఫైడ్ అని ఇచ్చేస్తారు. మనకు మినిమం మార్క్స్ వైవాలో ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీకి ఏమో 40 మార్క్స్ ఉండాలి. మిగతా వాళ్ళందరికీ అట్లీస్ట్ 50 మార్క్స్ ఉండాలి. మన ఫైనల్ సెలెక్షన్ అనేది పేపర్ 1, పేపర్ 2 మీద డిపెండ్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. మనకు ఫైనల్ మెరిట్ అనేది పేపర్ 1, పేపర్ 2 మీద. ఈ మిగతావన్నీ జస్ట్ క్వాలిఫైడ్ ఉన్నా సరిపోతుంది. మనకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. దాన్ని బట్టే ఫైనల్ సెలెక్షన్ అనేది కూడా చేస్తారు. అంటే ఓన్లీ ఫైనల్ మెరిట్ కి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 మాత్రమే కన్సిడర్ చేస్తారు. మిగతావన్నీ జస్ట్ ఎలిజిబిలిటీ లాగా మాత్రమే. మనం ట్రైనింగ్ చూసుకుంటే 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్ అయితే మీకు 1 year పీరియడ్ అనేది ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే మనం 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంది దీనికి. 2 years తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు తీసుకుంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 1250 ఉంది. నెక్స్ట్ మిగతా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 600 ఉంది అప్లికేషన్ ఫీజు అనేది. మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్, యూజర్ గైడ్ ఎలా అప్లై చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ పెడతా ఉన్నా కదా, మీకు ఆ లింక్ లో అనేవి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేవి పెడతారు. అప్ టు డేట్ అంటే మనకి 8th రోజు అన్నారు కదా, ఆ డేట్ వరకు మనకి ఇవన్నీ ప్రొసీజర్స్ ఇవన్నీ
ఆ హైకోర్టు వెబ్సైట్లోనే పెడతారు. మనకు ఇంకోటి మాక్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఒకటి అవైలబుల్ చేస్తా అన్నారు. అంటే ఎలా ఉంటది ఏంటి మాక్ అనేది ఒక ఐడియా రావడానికి మనకు వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నారు. అది అవైలబుల్ మనకి ఎప్పటి నుంచి ఉంటుంది అని తెలియదు కానీ అవైలబుల్గా అయితే పెడతాము అనేసి అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్. నెక్స్ట్ మనం హెల్ప్ డెస్క్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, లేదు అంటే ఈమెయిల్ చేయడానికి ఈమెయిల్ కూడా ఇచ్చారు. టైమింగ్స్ చూసుకుంటే మనం 10:30 to 5, లంచ్ టైంలో 1:30 to 2 లంచ్ టైం. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అండ్ ఖమ్మం సెంటర్స్ ఇచ్చారు స్క్రీనింగ్ టెస్ట్కి. ఇది మన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు అని అంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదంటే ఏదైనా షార్ట్ వీడియో ఏమైనా చేస్తాను. ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరు ఒకసారి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.